రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. చివరి వరకు సీఎం రేసులో ఉన్న యువనేత సచిన్ పైలట్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గా కూడా సచిన్ పైలట్ కొనసాగుతారని స్పష్టం చేసింది. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. రాజస్థాన్ అభివృద్ధి కోసం గెహ్లాట్ తో కలిసి పనిచేస్తామన్నారు సచిన్ పైలట్. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో సీనియర్ల వైపు కాంగ్రెస్ మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. సో అశోక్ గెహ్లాట్ కి సంబంధించి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఎక్స్పీరియన్స్ కే పెద్దపీట వేసినట్టున్నారు హైకమాండ్. ఇది ముందుగా ఊహిస్తున్నదే అశోక్ గెహ్లాటే రాజస్థాన్ ముఖ్యమంత్రి అవుతారని. అయితే అనేకమైనటువంటి అంశాలను పరిగణలో తీసుకోవడం జరిగింది. జాతీయ స్థాయిలో పార్టీకి ఉన్నటువంటి అవసరాలు, ప్రభుత్వాన్ని నడపగలిగిన సామర్థ్యము, అనుభవము, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక సమతుల్యంతో ఒక సముచితమైన రాజకీయ నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ చివరికి సోనియా గాంధీ కూడా రాహుల్ గాంధీ నివాసానికి వచ్చి చర్చలలో పాల్గొనడం జరిగింది. అయితే ముఖాముఖి కూడా సమావేశాలు నిర్వహించారు అశోక్ గెహ్లాట్ తోనూ, అదేవిధంగా సచిన్ పైలట్ తోనూ, అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు గత 36 గంటల్లో సుమారు 4-5 సార్లు అశోక్ గెహ్లాట్ ను కలవటం జరిగింది. ముందుగా అశోక్ గెహ్లాట్ ను జైపూర్ వెళ్ళమన్నారు, మళ్ళీ తిరిగి రమ్మన్నారు, మరలా పోయి ఎయిర్పోర్ట్ వచ్చిన సందర్భంలో ఎయిర్పోర్ట్ దాకా పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రమ్మన్నారు. ఈ రకంగా పలు తఫాలుగా అశోక్ గెహ్లాట్ తో మాట్లాడటం, అదేవిధంగా సచిన్ పైలట్ తో మాట్లాడటం జరిగింది. వాస్తవానికి పిసిసి అధ్యక్షుడిగా సచిన్ పైలట్ నేతృత్వంలో పార్టీ అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. ఆ మేరకు ఆయన యొక్క కృషి ఫలితం కూడా సాధించిందన్న అభిప్రాయం పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి ఉంది. అదేవిధంగా మిగిలిన అగ్రనేతలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా అదే భావంతో ఉన్నారు. అయినప్పటికీ కూడా 2019 సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు గాను, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు గాను అనేకమైనటువంటి అంశాలను పరిగణలో తీసుకుని ప్రభుత్వాన్ని నడపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో బలమైనటువంటి ప్రభుత్వాన్ని అందించగలిగినటువంటి సామర్థ్యం అశోక్ గెహ్లాట్ ఉంది. ఆయన లో ప్రొఫైల్ గా అన్ని వర్గాలకు సముచితమైనటువంటి రీతిలో అనేక రకాలుగా ఆమోదమైనటువంటి నాయకుడు కాబట్టి అశోక్ గెహ్లాట్ కి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇటు సీనియర్ నాయకులు కూడా గట్టిగా మాట్లాడటం జరిగింది. ఆ మేరకు అశోక్ గెహ్లాట్ కి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇటు మధ్యప్రదేశ్ లో, ఇటు రాజస్థాన్ రెండు కూడా చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు రాజకీయంగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేక దఫాలుగా మాట్లాడిన తర్వాత కమల్నాథ్ చాలా బలమైనటువంటి నాయకుడు. 9 సార్లు ఎంపీగా ఉన్నటువంటి కమల్నాథ్ ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అశోక్ గెహ్లాట్ ను రాజస్థాన్ కు పంపించడమే సముచితమైన నిర్ణయం చెప్పి అంతిమంగా తీసుకోవడం జరిగింది. అయితే నిన్న రాత్రి నుంచి సచిన్ పైలట్ కు మద్దతుగా చాలా మంది గుజ్జరు కులానికి చెందినటువంటి యువకులంతా కూడా రహదారుల మీదకి వచ్చి పాత టైర్లను కాల్చివేయటం, వాహనాలను ధ్వంసం చేయడం లాంటి హింసాత్మకమైనటువంటి చర్యలకు పాల్గొనడం జరిగింది. అయితే గుజ్జర్లు సహజంగానే కొంత ఆవేశపరులు. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రక్రియ, ఈ సంప్రదింపుల ప్రక్రియ, సమావేశాల ప్రక్రియను కొంత సాగదీత చేశారు. ఆ మేరకు రాహుల్ గాంధీ కూడా వ్యూహాత్మకంగానే కొంత సాగదీసిన తర్వాత ఈ మేరకు ఈ రోజు మధ్యాహ్నం అంతిమంగా నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటించడం జరిగింది. మొత్తానికి ఇటు మధ్యప్రదేశ్ లోను, రాజస్థాన్ ముఖ్యమంత్రుల ఎంపిక ప్రక్రియ సముచితంగా చాలా సాత్వికంగానే పూర్తయిపోయింది. ఆ మేరకు ఒక అంతిమ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా బలమైనటువంటి నాయకులను ఆ రాష్ట్రాలకు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో కూడా ఉత్సాహం నెలకొంది. ఆ మేరకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఈ 2 రాష్ట్రాల నుంచి సరైన రీతిలో ఎంపీలు ఎంపికవుతారు. ఆ మేరకు సామర్థ్యాన్ని ఈ 2